Also good. By the grace of God, we all are doing well. మరి లాస్ట్ వీక్ అంతా కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు మరి యొక్క సండే స్కూల్ని మన జీవితంలో అనుగ్రహించిన దేవదేవునికి వేలాది కోట్లాది కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు వాక్యము కీర్తనలు 46వ అధ్యాయము. Psalms chapter 46 verse 1st verse. Let us read. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకనదగిన సహాయకుడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తూ ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాపాడావు. నీ యొక్క సంరక్షణలో, నీ యొక్క కాపుదలలో, నీ రెక్కల చాటున మమ్మల్ని, మా బిడ్డలందరినీ కూడా, సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా, వారి తల్లిదండ్రులను, వారి కుటుంబాలను నీ యొక్క రెక్కల చాటున కాపాడి ప్రతి కీడు నుంచి, ప్రతి సైతాను క్రియల నుంచి, ప్రతి వైరస్ నుంచి మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రములు. నాయనా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను అని వాగ్దానము చేసిన రీతిగా మాకందరికీ కూడా ఆయురారోగ్యములను దయచేయుచున్నందులకై వందనాలయ్యా. ప్రభువా, మరి ఈ యొక్క సమయమున వేకువజామున లేచి నీ యొక్క సండే స్కూల్లో నీ పాదాల చెంత ఎంతో ఆశతో నీవు వారితో మాట్లాడనుండగా, మాతో మాట్లాడనుండగా ప్రభువా, మా హృదయాలను సిద్ధపరచండి, శుద్ధిపరచండి. ప్రభువా, మా యొక్క సండే స్కూల్ ఒక్కొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించు నాయనా. వారి తల్లిదండ్రులను కాపాడుచున్నందుకు వందనములు. వారి సమస్యలకు నీ సమాధానము దయచేసినందుకు వందనములు. వారిలో ఉన్న బలహీనతలను తొలగించినందుకు వందనములు. ఒక్కొక్క బిడ్డ కుటుంబాల కొరకై మరొకసారి నీకు స్తోత్రం చెల్లిస్తూ, వారి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని తొలగించినావని నమ్ముచు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభా, ప్రతి గృహంలో నీవు గడిచిన వారమంతయు అనుగ్రహించిన శాంతి, సమాధాన, సంతోషముల కొరకై నీకు వందనాలయ్యా. ఎంతో మంది చిన్న బిడ్డలు కరోనా వైరస్తో బాధపడి ఉండవచ్చు. వారందరినీ కూడా స్వస్థపరిచిన యెహోవా నీకు వందనాలయ్యా. ఇంకా నువ్వు తెలిసి తెలియక ఎంతమంది బాధలలో ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా నీ కృపా సింహాసనమందు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన స్వస్థతను, నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము. ఇదిగో నాయన, ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రాంలో
పార్టిసిపేట్ చేయనండి, చిన్న బిడ్డలనేమి, టీచర్స్నేమి ప్రభ ఒక్కొక్కరిని నీ యొక్క కృపా సింహాసనమందు జ్ఞాపకం చేసుకో నాయన. నాయన నీ వాక్య పరిచర్య చేయనటువంటి నీ యొక్క టీచర్స్ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాము. వారిపై నీ పరిశుద్ధాత్మ కృంభరింపు దయచేయి నాయన. వారు కాదు కానీ నీవు వారి ద్వారా మాతో మాట్లాడు నాయన. నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క పాటల ద్వారా, నీ కథల ద్వారా మా జీవితాలను సవరించుకొనుటకు, విశ్వాసంలో వేరుపారుటకు నీ కృప మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే చిల్డ్రన్, మరి కొంచెం సేపు సింగ్ సాంగ్ సెషన్లోకి వెళ్ళిపోదామా? మరి మీరు కూడా పాటలు నేర్చుకొని ఆనందించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడియుండిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఓకే పిల్లలు, చూశారు కదా సాంగ్స్ చక్కగా ఉన్నాయా? మరి మీరు కూడా నేర్చుకొని పంపించాలి, సరేనా? మేము పాటలు మీకు పంపిస్తున్నప్పుడు మీరు కూడా చక్కగా యాక్షన్ చేసి పంపిస్తే దేవుడు ఎంతో సంతోషపడి మిమ్మల్ని చాలా దీవిస్తాడు. తర్వాత ఈ యొక్క సండే స్కూల్ని మీ జీవితంలో మిస్ కాకుండా ఉండడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. బిడ్డలారా, మీరు దయచేసి ఈ యొక్క ఆపర్చునిటీని పోగొట్టుకోవద్దు. మరి మనకు చర్చికి వెళ్ళి మరి సండే స్కూల్ జరుపుకునే భాగ్యము మరి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఆన్లైన్లో మీరు అందరు చక్కగా వింటున్నారని, కథలు, వాక్యాలు అన్నీ కూడా పాటలు నేర్చుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఒకసారి తల్లిదండ్రుల అందరికి కూడా నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను. మరి యొక్క పాటలు పాడినటువంటి విరి, విష్ అండ్ విల్ అండ్ ఏంజల్ చక్కగా పాడారు కదా. దేవుడి బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రోత్సహించి ధైర్యపరిచి వారిని ఎంకరేజ్ చేసి పంపినటువంటి తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నా. మరి పాటలు అయిపోయినాయి కదా. మరి అంతేకాకుండా సింగ్ సాంగ్ టీంకి కూడా నేను నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నా. ఆ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సమయమున ఫస్ట్ లెసన్గా రూపా మోజస్ సండే స్కూల్ టీచర్ వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రోజులు అక్క వాళ్ళు చక్కగా చెప్పిన కథల్ని, వాక్యంని, పాఠాలని చక్కగా నేర్చుకున్నారు కదమ్మా. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ రోజు కూడా ఒక చిన్ని కథని, వాక్యంని నేర్చుకుందాం. దానికి ముందుగా మనము ప్రార్థించుకుందాం. నాన్న, అందరూ తలలు వంచి చేతులు జోడించండి.
అత్యంత కృపాభరితుడమైన జీవగల నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. చిన్న బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఆసక్తితో ప్రభా నీ కథను వాక్యంను వింటకు వచ్చింటుండగా ప్రభా, మరి వినగల మంచి చెవులను, గ్రహింపగల మంచి ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. నీ కృపలో భద్రపరిచి మీరు మాత్రమే మహిమ పొందుమని నజరేయుడైన యేసయ్య సర్వోన్నతమైన నామంన కొద్ది మనలను ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. నానా, ఈరోజు చిన్ని కథ ఏంటంటే, ఇంతకుముందు మనం నయమాను కుష్ఠరోగం గురించి నేర్చుకున్నాం కదా. నయమాను కుష్ఠరోగము ఎట్లా పోయిందంట? నయమాన్ ఎవరు? ఒక సైన్యాధిపతి. అంటే సైన్యానికి అధిపతి అని కింద చాలా మంది సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి లీడర్ అన్నట్టు నయమాను కదా. మరి నయమానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది కదా. ఆ కుష్ఠరోగం ఏ విధంగా తగ్గిపోయింది తెలుసా? ఎవరి వల్ల? మీలాగా ఉన్న చిన్న బిడ్డ ద్వారా దేవుని గురించి, ఆయన పరిచర్య గురించి, ఎలీషా గురించి ఎవరు చెప్పారంట? చిన్ని పాప కదా. ఆ చిన్ని పాప చెప్పినప్పుడు ఆ యొక్క నయమాని యొక్క కుష్ఠరోగము బాగుపడింది కదా. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం చేసినప్పుడు ఆ యొక్క నయమాను బాగుపడ్డాడు కదా. అదే విధంగా దానికి సంబంధించిందే ఇంకో స్టోరీ విందాం నాన్న. లూకా సువార్త 7వ అధ్యాయము. అందరు బైబిల్స్ తెచ్చుకున్నారు కదా, బైబిల్స్ ఓపెన్ చేసి పెట్టండి. లూకా సువార్త 7వ అధ్యాయం 7th చాప్టర్. చూడండి అమ్మా, ఇక్కడ ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన అంటే ఎవరు? ఫస్ట్ వర్స్ లో చూసారా? ఆయన అంటే యేసు ప్రభు. ఎక్కడి నుంచి వచ్చాడంట చూడండి. తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూములోనికి వచ్చాడంట. కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఏమైందంట చూడనా, అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడంట. ఇక్కడ కూడా ఎవరంట? ఒక శతాధిపతి. శతాధిపతి అని అంటే ఎవరు నానా? సైన్యాధిపతి అంటే సైన్యం ఉంటారు కదా, ఆయన కింద లీడర్ కదా. అలాగే శతాధిపతి కింద కూడా చాలా మంది సైనికులు ఉంటారంట. ఆ సైన్యానికి ఎవరు లీడర్ అంట? ఈ యొక్క శతాధిపతి. విన్నారా? శతాధిపతి అని అంటే ఒక లీడరు, ఒక నాయకుడు. ఆయన కింద చాలా మంది సైనికులు ఉంటారంట. చూడండి, తర్వాత అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడంట కపెర్నహూములో. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. అయితే శతాధిపతికి ఎవరున్నారంట? ప్రియుడైన దాసుడొకడు. విన్నారమ్మా? ఒక ప్రియుడైన అంటే ఎవరు? ఇష్టమైన వ్యక్తి, చాలా క్లోజ్ పర్సన్. విన్నారా? చాలా దగ్గర వ్యక్తి, చాలా ప్రియమైన వ్యక్తి అంట. దాసుడు అంట. ఆయనకి ఏమైందంట చూడండి, ఒక డిసీజ్ వచ్చిందంట. సిక్ అయిపోయాడంట. సిక్ అయిపోయి అతడు ఎలా ఉన్నాడంట? చావ సిద్ధమై ఉండెను. అమ్మో, చూసారా? చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపాను. అయితే ఈ శతాధిపతి ఎవరి గురించి విన్నాడంట? జీసస్ గురించి విన్నాడంట. జీసస్ ఏం చేశాడు తెలుసా? జీసస్ చాలా మందిని, చాలా వ్యక్తులను స్వస్థపరిచాడు కదా. ఎవరు? మీరు చెప్పండి అమ్మా. కొంతమంది వ్యక్తులని మనం బైబిల్లో చాలా కథలు నేర్చుకున్నాం కదా. చెప్పండి కొంతమంది వ్యక్తుల పేర్లు. నయమాను, ఓకే. ఇంకా కుంటివారిని, ఇంకా గుడ్డివారిని, ఇంకా మూగవారిని, చెవిటివారిని. విన్నారా నాన్న? చాలా మందిని స్వస్థపరిచాడంట. అయితే ఈ యొక్క స్వస్థపరిచాడు కదా జీసస్. అయితే ఈ యొక్క శతాధిపతి యేసు ప్రభుని గురించి విని ఏమనుకున్నాడంట? తన ప్రియుడైన దాసుడు కూడా యేసు ప్రభు ద్వారా స్వస్థపరచబడతాడనే నమ్మకము, విశ్వాసం ఆయనకు ఉందంట. అయితే ఆయన ఏం చేశాడంట? కొంతమంది యూదులని ఏం చేశాడంట? జీసస్ దగ్గరికి పంపించాడంట. విన్నారా? ఎందుకని? తన దాసుని ఏంటంట? సిక్ అయినాడు కాబట్టి, రోగి అయినాడు కాబట్టి జీసస్ కంపల్సరీ ఆయనను స్వస్థపరచుతాడు అని నమ్మకంతో, విశ్వాసంతో కొంతమంది యూదులని జీసస్ దగ్గరికి పంపించాడంట. చూడండి నాన్న, యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఆ యూదుల పెద్దలు వచ్చారు కదా జీసస్ దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు? నీ వలన మేలు పొందుటకు ఆ వ్యక్తి యోగ్యుడు, అర్హుడు
కాబట్టి అంతేకాకుండా ఇంకా చూడండి అమ్మా, ఆయన మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెను. మేలు పొందుటకు ఆ వ్యక్తి యోగ్యుడే కాకుండా జనులను ప్రేమించి ఏం కట్టించాడంట? సమాజ మందిరంని కట్టించాడు అని యూదుల పెద్దలు ఎవరితో చెప్తున్నారంట? యేసు ప్రభుతో చెప్తున్నారంట. ఆ తర్వాత చూడండి, కావున యేసు వారితో కూడా వెళ్ళాను. అంతేకాకుండా ఇవి చెప్పి జీసస్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రతిమాలుచున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రతిమాలుచున్నారట రమ్మని. చూడండి, కావున యేసు వారితో వెళ్ళెను. అప్పుడు వాళ్ళు బ్రతిమాలుచున్నప్పుడు అతడు మేలు పొందుటకు యోగ్యుడు, అంతేకాకుండా జనులను ప్రేమించి ఏం కట్టించాడంటమ్మా? సమాజ మందిరం కట్టించాడు. కాబట్టి మీరు దయతో ఆయన స్వస్థపరచడానికి మీరు రండి అని జీసస్ ని యూదుల పెద్దలు బ్రతిమాలుచున్నారంట. కాబట్టి జీసస్ ఏం చేశాడు? వారితో వెళ్ళాడు. చూడండి అమ్మా, ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ఆ శతాధిపతి ఇంటి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు శతాధిపతి ఏం చేశాడు చూసారా? తొందర చూడండి, తన స్నేహితులను చూచి, ఎవరిని చూచి? స్నేహితులని, ఫ్రెండ్స్ ని చూచి ఏమని చెప్తున్నాడు చూడండి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. మీరు జీసస్ ఇంటికి రావడము చూస్తున్నాడు కదా, చూసి శతాధిపతి స్నేహితులతో ఏమని చెప్తున్నాడు? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా మీరు శ్రమ పుచ్చుకొనవద్దు, శ్రమ పుచ్చుకొనవద్దు. అంతేకాకుండా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడను కాను. పాత్రుడను కాను అంటే అయోగ్యుడను, అనర్హుడను, అర్హత లేదు, నేను పాత్రుడను కాను. అంతేకాకుండా నేను నీ వద్దకు వచ్చుట కూడా ఏంటంట చూడండి, నేను అంతేకాకుండా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అంతేకాకుండా నేను నీ యొద్దకు వచ్చుటకు కూడా అయోగ్యుణ్ణి, అనర్హుడని, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడని కాను, అంతేకాకుండా నీ యొద్దకి వచ్చుటకు కూడా నేను యోగ్యుడని కానని ఎంచుకొని తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి అమ్మా, ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంతేకాకుండా నువ్వు ఖాళీ ఒట్టి మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు, మాట మాత్రము సెలవిమ్మని చెప్పమని తన స్నేహితులతో ఈ శతాధిపతి చెప్పాడంట. విన్నారా? అయితే ఇప్పుడు ఈ యొక్క శతాధిపతి మాట మాత్రము సెలవిమ్మని చెప్తున్నాడంటే స్వస్థత ఎక్కడుందంట? దేవుని లోపల మాటలో ఉంది. విన్నారా నాన్న? స్పర్శలో ఉంది, చూపులో ఉంది. తను గాయపడిన హస్తంల ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడు కదా. అయితే శతాధిపతి ఒట్టి మీరు మాట మాత్రము సెలవివ్వండి, మీరు శ్రమ పుచ్చుకొనవద్దు. విన్నారా? మీరు నా ఇంటికి రావడానికి శ్రమ పుచ్చుకొనవద్దు. నేను అయోగ్యుడని, అపాత్రుడని, అనర్హుడని, కేవలము మీరు మాత్రము మాట సెలవిస్తే నా యొక్క దాసుడు స్వస్థత పరచబడును అని చెప్పమన్నాడట. చూసారా ఎంత గొప్ప విశ్వాసము! మాట మాత్రమే ఏంటంట? ఒక మాట మాత్రము సెలవిమ్మని చెప్పాడంట. ఆ తర్వాత చూడండి అమ్మా, నేను సహ అధికారంనకు లోబడిన వాడను. శతాధిపతి నాయకుడు కదా, ఆయన కింద చాలా మంది సైనికులు ఉంటారు కదా. వాళ్ళు ఒకరు వెళ్ళమంటే వెళ్తారు, ఒకరు రమ్మంటే వస్తారు కదా. ఎవరు ఏ పని చెప్పినా ఈ యొక్క శతాధిపతి ఏ మాట చెప్పిన వాళ్ళు ఆయన క్రింద ఉన్న సైనికులు లోబడతారు, వింటారు. కాబట్టి నేను ఒక ఏంటంట అధికారంనకు లోబడిన వాడను. అంతేకాకుండా నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయును, నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. ఈ స్నేహితులకి ఈ విషయాలన్నీ చెప్పి శతాధిపతి ఎవరి దగ్గరికి పంపాడంటే స్నేహితులని యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ఇంటికి వస్తున్నాడు కదా, అప్పుడు చూసి స్నేహితులతో ఈ విషయాలు చెప్పమని చెప్పాడంట. అయితే వాళ్ళు ఏం చెప్పారు చూడండి, యేసు మాటలు విని, ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో ఈ మాటలు విని చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకంటే చాలా మంది జీసస్ వచ్చి స్వస్థపరిస్తే
స్వస్థపడతామనే నమ్మకం ఉంది. కానీ ఈయనేం చేస్తున్నాడు? ఖాళీ మాట మాత్రము సెలవిమ్మని, ఆ మాట చెప్పడంతో నా దాసుడు స్వస్థపరచబడతాడనే విశ్వాసం ఉంది శతాధిపతికి. అయితే తనతో ఉన్న జనులను చూసేమని చెప్తున్నాడు జీసస్, ఇజ్రాయేలు ప్రజలలో ఇంత గొప్ప విశ్వాసము నేను ఇక్కడ ఎవరిలో చూడలేదు అని అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా అమ్మా? ఇజ్రాయేల్ ప్రజల్ని ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వం నుంచి జీసస్ నడిపిస్తున్నప్పుడు అరణ్యంలో వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, జీసస్ ని ప్రార్థించినప్పుడు ఎన్నో మేళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అయినప్పటికీ వారికి ఏదైనా కష్టం వస్తే ఇమీడియట్ గా సనగడము స్టార్ట్ చేశారు కదా. కానీ దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన మాట సెలవిస్తే మాకు సమస్తము జరుగుతుంది అని ఇజ్రాయెల్ ప్రజలు నమ్మారు. కానీ వాళ్ళు సనగడం స్టార్ట్ చేస్తున్నారు, చూసారా. కానీ ఈ యొక్క వ్యక్తి శతాధిపతి కేవలము మాట మాత్రము సెలవిమ్మని చెప్పాడు. చూసారా ఎంత గొప్ప విశ్వాసము. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల్లో ఇటువంటి విశ్వాసం గల వారిని నేను చూడలేదని ఎవరు చెప్తున్నారు? జీసస్ చెప్పాడంట. తర్వాత ఈ యొక్క దాసులు లాస్ట్ చూడండి నాన్న. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఎప్పుడైతే పంపబడిన వాళ్ళు వచ్చారు కదా, జీసస్ ఆ యొక్క విశ్వాసం నేను ఇశ్రాయేల్ ప్రజల్లో చూడలేదు అన్నారు కదా. తర్వాత ఆ యొక్క పంపబడిన వారు ఇంటికి వెళ్ళినప్పుడు, శతాధిపతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట సెలవిచ్చాడో వారు ఆ సమయంలోనే, ఆ గడియలోనే వారు ఇంటికి వెళ్ళి చూడగానే ఆ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు. చూసారా నాన్న ఎంత గొప్ప విశ్వాసము. చూసారా శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో మీరు గమనించారు కదా. దేవుని మాటలో మనకి స్వస్థత ఉంది కదా. కాబట్టి మనము దేవుని యందు ఏమి అడిగినప్పటికీ మనం ఎలా ఉండాలా? విశ్వాసంతో అడగాల, ప్రార్థనా పూర్వకంగా అడగాల. దేవా నాకు ఇది కావాలా అన్నప్పుడు విశ్వాసంతో దేవుడు ఇది నాకు ఇస్తాడు, మనం పొంది ఉన్నామనే నమ్మకంతో మనము దేవుని అడగాల. మనము అడగగానే దేవుడు ఇచ్చేస్తాడు, అయ్యో ఈరోజు ఇవ్వలేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక మన విషయంలో ఉంటుంది కదా. ఆయన చిత్తము మన విషయంలో ఏ సమయంలో జరగాలని ఉంటుంది. కాబట్టి మనం విశ్వాసంతో అడగాలి. కానీ దేవుడు తన యొక్క సమయంలో మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఏ సమయంలో ఏది అవసరమో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వినిపిస్తుందా నేను చెప్పింది? కాబట్టి విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అనింది కదా నాన్న. కాబట్టి మనం ఏం చేయాలా? ఏది కావాలన్నా, ఈవెన్ ఏది కావాలన్నా అంటే ఓన్లీ స్వస్థత విషయంలోనే కాకుండా మనకి నాలెడ్జ్ విషయంలో కానీ, మన ఏ అవసరాలు ఉన్నప్పటికీ మనం ఏం చేయాలా? జీసస్ని విశ్వాసంతో, దేవా నీవు తప్ప నాకెవరు లేరు, నీవు నాకు సహాయకుడవు, నేను విశ్వాసంతో నిన్ను అడుగుచున్నా, నీవు నాకు ఇస్తావు అనే విశ్వాసంతో మనము జీసస్ని అడగాల. మనము పొందినామని నమ్మాల. విశ్వాసం అంటే ఏంటి? గట్టిగా జీసస్ని మనము నమ్మడం, ఇస్తాడని నమ్మడం. కాబట్టి ఈరోజు కథలో మీరు నేర్చుకున్న విషయం ఏంటంట? దేవుని యందు మనము విశ్వాసము కలిగి జీవించాలా. అర్థమవుతుందా పిల్లలు? ప్రతిదీ కూడా శతాధిపతికి ఉన్న విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలా. వినిపిస్తుందా? ఓకే, విశ్వాసము తప్పకుండా మనం విశ్వాసంతో ప్రతిదీ కూడా ఈ సమయం నుంచి, ఈ రోజు నుంచి మనము విశ్వాసంతో దేవుని ప్రార్థించి ప్రతిదీ మనము పొందుకుందాము. ఓకేనా పిల్లలు? మరి ఈరోజు వాక్యం నేర్చుకుంటారా? తీయన్న కీర్తనల గ్రంథము 86 కీర్తనలు, 86 కీర్తనలు 86 12వ వచనము చూడండి నానా. కీర్తనలు 86 12వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. విన్నారా వాక్యం? మరొకసారి నాతో రిపీట్ చేయండి, నేర్చుకోండి. ఓకేనా? నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. పూర్ణ హృదయంతో అంటే మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్గా మనము జీసస్కి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. మనం పొందుకున్న ప్రతి మేళ్ళ విషయంలో, ప్రతి విషయంలో జీసస్కి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఓకేనమ్మా? ఇది ఈరోజు వాక్యము. మరి అక్క ఈరోజు క్వశ్చన్స్ ఏం అడగట్లేదని అనుకోవద్దు మీరు. క్వశ్చన్స్ ప్లేస్ లో మీరు ఒక చిన్ని
వర్క్ చేయాలమ్మా. ఏంటి అని అంటే మనకి ఆత్మఫలములు ఉన్నవి కదా, గలతీ ఆత్మఫలాలు గలతీలో రాసిన పత్రికలో ఉంటాయి. నేను చెప్పాను మీకు, మీరు రాసి ఆత్మఫలాలు ఒకటి, ఇంకొకటి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మీరు రాసి నాకు వాట్సాప్ పంపించండి. ఓకేనా నాన్న? చిన్ని ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క కథని ముగించుకుందాం. కళ్ళు మూసుకునండమ్మా, చిన్ని ప్రార్థన చేద్దాం. అత్యంత కృపాభరితుడమైన జీవగలనైనా నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. చిన్న బిడ్డలనైనా విశ్వాసంతో ప్రతిదీ పొందుకుంటామనే వాక్యంను నేర్చుకొని ఉంటుండగా నా తండ్రి, నీ ద్వారా బిడ్డలు విశ్వాసంలో బలపడుటకు స్థిరపడుటకు సహాయాన్ని దయచేయమని, మీరు మాత్రమేనైనా మా మధ్యలో ఉండినైనా మీ నామమందు మేము ఫలించుటకు నీ కృపను తోడుగా ఉంచమని నజరేయుడైన యేసయ్య సర్వోన్నతమైన నామమున కొద్ది మనలను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. Praise the Lord. My name is Pravigna. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. The mountains are His, the rivers are His, the stars are His handiwork too. The mountains are His, the rivers are His, the stars are His handiwork too. My God is so great, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so great, so strong and so mighty. There's nothing my God cannot do. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God is so great, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. Thank you. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారులైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారి చిన్న పిల్లల వంటి వారులైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్న యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చరించి దీవించెను. నాలాంటి చిన్న యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చరించి దీవించెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. థ్యాంక్ యూ. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలి పాత్రగా నన్ను నింపుమా.
ఓకే చిల్డ్రన్, మరి రూపక్క చెప్పినటువంటి కథ విన్నారు కదా. మరి శతాధిపతి తన దాసుని కొరకై ఏ రీతిగా ఆశతో యేసుప్రభును నమ్మి యేసుప్రభు బాగు చేస్తాడు అని అక్కడ ఏంటి పాయింట్? విశ్వాసము, తర్వాత దేవుని యొక్క ఆశ్చర్య కార్యము, అద్భుత క్రియ, స్వస్థపరచుట. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మీ అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. అంతేకాకుండా మరి పాటలు పాడినటువంటి ప్రవిజ్ఞ, నేవి, ఈథన్ అండ్ బబ్లీ, దేవుడు ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్ మన ఇనోషన్న వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello everyone. Let us begin this message with a word of prayer. Lord Jesus, thank you for protecting us all these days. Also, please protect us in the coming days. Bless us all, Lord Jesus. Please give us wisdom. Please give me wisdom as I'm about to deliver this message. Please talk to me and please talk through me. Lord Jesus, bless this wonderful ministry. Please help each of us who is in it. And Lord Jesus, as I'm about to deliver this message, lead me with thy wisdom. And also, Lord Jesus, give wisdom to everyone who is listening. Please lead us, please help us, and please guide us. Thank you for every good deed you have done in our life, Lord Jesus. Thank you for everything. In Jesus' mighty name I pray. Amen. Today I would like to talk about Job. Job, a lot of us might have heard this name, Job. I would like to try to point a very interesting topic from the life of Job. Job was a good man. He loved God very much. He believed in God. He had complete faith in God's saving power, God's blessing hand. He was a blessed man. He had lot of money, lot of cattle. He had a wife. He had lot of children. Blessed children, blessed family. He had great blessings. He had a lot of money. He was a very, very rich, person. It was a very, very happy life. He was leading a very happy life. Job, his children, they sat together and they ate, they feasted. It was a very happy life. Job was leading a very happy life, a content life. A content life, that is a very important word. Job was leading a very happy and a content life. He had everything. He had everything he could possibly imagine. He had a lot of faith in God. He was a good man. We need to remember this. If you go through the story of Job, Satan challenges God, and Satan says to God that, since you have given everything to Job, that is the reason why Job is worshipping you. That is the reason why Job is happy with you. That is the reason why Job blesses you every day. That is the reason why Job praises you every day. Then he tells to Satan that, no, it is not that. He loves me. He loves me truly. He's a devout man. He likes me very much. He spends his time praying to me. He's a good person. That's what God says. But Satan says otherwise. And Satan tells to God that, give me the power to, take away his riches, take away every good thing that he has. And God says, okay, you have asked for this and I'll give you this,
barring his life, you can take away everything from Job except his life. His life is in my hands and I will protect it. That is what God said, and Satan did accordingly. And Satan took away all the cattle, Satan killed his children. His children died. Job's children died suddenly. All his property, it got damaged. Somehow he became a very poor man all of a sudden. Job even had blisters on him. He had boils on him. He had plagues on him. It's a very horrible state. From being a person who was very rich, very content, he suddenly became a person who was very poor, and he was sitting on the earth, dust on his head. He was a very sad person. But even then, Job never cursed God. Job believed that, whatever God has done, it is good. Whatever God has given, it is good. Whatever God has taken away, it is good. God says, God has given and God has taken. Praise be to God. And that is what Job says. Job was a very content man, even when, he had exceedingly great riches. He had a content life. Then he praised God. And, when everything was taken away, even then Job praised God. Job was a wonderful man of faith. We can learn a lot of lessons from the life of Job. And one of these lessons is that Job never believed in blessings. Job never loved blessings. We might all love blessings, right? I mean, we all love blessings. God, please bless me. Please bless me. Bless me with this. Bless me with that. Bless me with knowledge. Bless me with riches. We keep praying. We keep doing this. Bless me, Lord, please. That is what we keep doing. I somehow felt that, while reading this, I somehow felt Job never loved blessings. Job never loved blessings. Job never followed blessings. He was a very humble man. He was a very good man, and somehow he never loved blessings. He never depended on blessings. He was a rich man, but he never believed in blessings, and he never. Maybe that is a very bad word. He never, he never followed blessings. He wanted the blesser. That's a wonderful, choice. He always wanted the blesser to be by his side, the one who blessed Job. That is the presence that Job always wanted. Job always wanted God to be beside him. Job always wanted the blesser and not the blessing. Job gave us a very wonderful path to follow. As we go through a lot of characters in Bible, this is a very, very wonderful pattern that we find. David, he was a shepherd. He became a king, and it's a wonderful, achievement for anyone. But David says, I don't consider all of this. I don't consider all of this as riches. You know what David considers blessing? David considers blessing to be God's presence. David wants to be in God's presence, and that is what David considers a blessing. He always wanted God's presence. You can consider Abraham. Abraham, he was an old man. He did not have children, and suddenly God blessed him with a child, wonderful child.
Abraham was so happy, Sarah was so happy. And when God asked Abraham to sacrifice his own child, Abraham, he never considered his blessing. God blessed Abraham with Isaac, but Abraham did not blink twice. He did not think twice. He always wanted the blesser. It's a wonderful feeling. God wants us to be like this. When we lose something in life, or when we are suddenly facing problems, we might feel like, God, please bless me. God, where have you gone? What has happened to me? Where have all my blessings gone? Sometimes we do feel like this. But we have to understand that we always have to want the blesser more than the blessings. And Job, finally he got restored of all things. He became rich again. God blessed him again. But Job's life never changed. Job always had that philosophy of, whatever God gave was good. Whatever God took away was good. Whatever I am is because of God, and thanks be to God. That is what Job always said, and it was a wonderful statement. We have to follow this method of giving thanks to the Creator, to giving thanks to the Blesser. It's a wonderful feeling. We might be seeing canals, we might be seeing canals with there's a lot of water, but come summertime there's no water because everything is dried up. You might want to drink the water from the canal, but when it's summertime you might find that there's no water. You don't know what to drink. You feel like what has dried up, and my life is done. When you're not being blessed, when you're not being blessed, you might feel that my life is over. When I am having trouble, I might feel my life is over. But your life doesn't depend on a blessing. Your life depends on the blesser. That is why you have to follow the blesser. I'd like to end this message by saying another couple of things. One being this word called excess. I was reading about this word called excess. It's a wonderful word. Somehow Job had a lot of property. He had a lot of riches. He had exceeding riches. Excess of everything. Even we have excess of everything, right? I mean, we feel like we have excess of everything. We have our strong parents. We have our strong teachers. We have a lot of time in our hands, right? We have a lot of time. That is why we waste our time, playing mobile games and wasting our time, because we have excess time, right? A lot of time we have. That is what we feel. But suddenly everything was taken away from Job, and Job felt, if we were in Job's position, and if our blessings were taken away from us, our exceeding time, exceeding joy was taken away from us, we would suffer a lot. That is why, we should never depend on our blessings.
we should never consider that, I have unlimited time in this world, I have unlimited time in this world. I live for, 100 years. We should never think like this. We have lost a lot of people in this pandemic, and, we have to learn this one very important lesson that, we don't have unlimited time. We have to turn to God. We have to, do something for Him. We have to do something for God. We have to do something good for God. What is this good that God wants? God wants His people to always trust in the blesser. God wants us to be a blessing. We are a blessing. God wants us to focus, to give to this world the knowledge of God. So what should I do, brother? What should I do to do this? How do I share the gospel? How do I share good news to my friends? We have to pray about this. We have to learn. We have to always pray for wisdom. Wisdom to teach. Wisdom to preach. Wisdom to live. Wisdom to live a life of, following Christ's footsteps. Wisdom of God. That is what we should pray for. We don't have exceeding riches, or we don't have excess of time. That is why we have to find the blesser. If I would like to conclude this with, by reading from Psalm 16, chapter 11th verse, which says, "You will show me the path of life. In your presence is fullness of joy. At your right hand are pleasures forevermore." Only God has fullness of joy. If we follow Him, if we pray to Him, only then will He give us, presence, His presence, His presence in which there is fullness of joy. We need this fullness of joy. I sincerely wish that, the time that we are getting in this pandemic, we have to utilize this and know our blesser. And we have to constantly think about the blessings that He has given us in this life. And we have to thank Him for all the blessings. And when we focus on this process of thanking Him for all the blessings that He has given in our life, that is when we will get to know our blesser. And when we get to know about our blesser, we will learn to depend on the blesser and not the blessings. And this is what we have to do. We have limited time on this earth. We have to focus on becoming a better version of ourselves and to know our blesser and to be a blessing to this world. Thank you. ఓకే చిల్డ్రన్, విన్నారు కదా? మరి రూపక్క మరియు ఇన్నోషన్న ఇద్దరు చెప్పినటువంటి వాక్యాలను చక్కగా విన్నారు కదా? రూపక్క ఏం చెప్పిందమ్మా? శతాధిపతి తన దాసుని కొరకై, బాబు కొరకై శాశక్తులా ప్రయత్నం చేశాడు. యేసయ్య దగ్గరికి వెళితే తప్పకుండా తన దాసుడు బాగైతాడనే విశ్వాసం ఉంచాడు. అది ఇక్కడ విశ్వాసం అనేది ఇంపార్టెంట్. దేవుని అద్భుత కార్యం అనేది ఇంపార్టెంట్. అదే రీతిగా ఇన్నోషన్లో కూడా ప్రార్థన ద్వారా దేవునితో మనం ఎలా మాట్లాడాలి, దేవుడు మనకి ఎలా జవాబిస్తాడు. కాబట్టి బిడ్డలారా, ఎంతో మంది ఆ యొక్క రిఫరెన్స్ చెప్పాడు. ఆ అన్నను మరి ఇన్నోష్ని మరియు రూపా మోజెస్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా యొక్క హృదయపూర్వక థ్యాంక్స్ వారికి చెప్తున్నాను. అంతేకాకుండా పాటలలో పాల్గొన్నటువంటి వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరియు స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, చిన్న బిడ్డలారా, మీ ఇళ్లలో ఎవరికైనా బాధలు ఉన్నా కూడా ప్రేయర్ రిక్వెస్ట్, దేని గురించి అయినా అనారోగ్యంగా లేక ఇంకా ఇతరత్ర ఏవైనా మీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే
దయచేసి మీ వాట్సాప్లో ఫోన్ నంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా పర్వాలేదు, ఫోన్ చేసి చెప్పినా పర్వాలేదు. మేము సాటర్డే సండే స్కూల్ టీచర్స్ ఆన్లైన్ ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి మేము అక్కడ మీ అందరి కొరకై కూడా మేము ప్రార్థన చేస్తాము. దయచేసి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాకు పంపవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ వారము నా బర్త్డే మరియు షీలా కిరణ్ టీచర్ బర్త్డే ఉండింది. మరి దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. మరి ప్రత్యేకంగా నాకు తమ వాట్సాప్లలో ఫోన్స్లలో ఎంతో మంది చిన్న బిడ్డలు తర్వాత వీడియోస్ ద్వారా నాకు గ్రీటింగ్స్ తెలిపారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు గ్రీటింగ్స్ పంపిన ప్రతి టీచర్కి మరియు ప్రతి స్టూడెంట్కి ప్రతి కుటుంబానికి కూడా దేవుడు తన యొక్క కాపుదలలో భద్రపరచాలని మరి వారందరికీ కూడా నా తరఫున నా కుటుంబ తరఫున నేను వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నా కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనవి. అదే రీతిగా షిలో అక్క కూడా ఎంతో మంది గ్రీటింగ్స్ తెలిపారు. సండే స్కూల్ టీచర్స్ ఏమి మరి చిన్న బిడ్డలేమి ఎంతో మంది వీడియో ద్వారా ఫోన్స్ ద్వారా షిలో కిరణ్ టీచర్కి గ్రీటింగ్స్ పంపారు. అందుని బట్టి కూడా అక్క తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ దినమంతా ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమం ఆది అంతం వరకు మనకు సహాయపడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రార్థన మరొక ప్రార్థన వందనాలు వేస్తూ ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని మనము ముగించుకుంటాం. కళ్ళు మూసుకుంటాం. ప్రేమమయుడ దయగల ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నాయన మరి యొక్క సండే స్కూల్ ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించి నడిపించావు ప్రభు, నీకు వందనాలయ్యా. పార్టిసిపేట్ చేసినటువంటి చిన్న చిన్న బిడ్డల కొరకై స్తోత్రాలయ్యా. వారు ఎంతో ఆశతో శ్రద్ధతో నిష్ఠతో భక్తితో ప్రభు వారికి నీవు అనుగ్రహించిన తలాంతులను నీ నామ మహిమార్థమై పెట్టి ఉండగా నా దేవా వారిని దీవించండి, వారిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. నా తండ్రి మరి నీవు మా జీవితంలో అనుగ్రహించిన మేళ్ల కొరకై కృపల కొరకై ఆశీర్వాదముల కొరకై ఆయురారోగ్యముల కొరకై వందనములు. నా నిమిత్తమై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నా జీవితంలో మరి యొక్క సంవత్సరము నాకు అనుగ్రహించడం ద్వారా మరి షిలో కిరణ్కి అనుగ్రహించడం ద్వారా మాకు తండ్రిని యొక్క దయా కిరీటాలను అనుగ్రహించినందులకై నీకు వందనాలు, వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. చిన్న బిడ్డల పరిచర్య మాకు అప్పగించి ఉండగా నాయన నమ్మకముతో నీ సేవ చేసి నీవు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకొని నీవు మాకు అనుగ్రహించనైనా దయా కిరీటము మహిమ కిరీటము వాడబారని మహిమ కిరీటం మేము పొందుటకు నీ కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మరి టీచర్స్ కొరకై ప్రత్యేకంగా స్తోత్రాలయ్యా. వారు చేసిన వాక్య పరిచర్య నిమిత్తమై వందనాలయ్యా తండ్రి. ఈ యొక్క వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా నాయన నీ భద్రతలో వారిని భద్రపరచమని వేడుకొంచున్నాము. నీ రెక్కల నీడలో వారిని దాచమని వేడుకొంచు. ఇంకను భవిష్యత్తులో నీ యొక్క వాక్యము చక్కగా సిద్ధపడిన ఆయన చిన్న బిడ్డల మధ్య పరిచర్య చేయుటకు నీ కృప నీ కనికరము మాకు దయచేయమని వేడుకొంచు. రాబో వారమంతయు కూడా నీ కృపాక్షేమంలో వెంటాడాగున చేయమని నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక సండే స్కూల్ని మా జీవితంలో అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఒకసారి షిలో అక్కకు నాకు మీరు పంపినటువంటి గ్రీటింగ్స్
పంపినటువంటి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్ కొరకై మా ఇద్దరి తరఫున మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుని చిత్తమైతే మరి యొక్క సండే స్కూల్లో కలుసుకున్నంత వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ కాపుదలలో భద్రపరచబడును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బై బాయ్.